వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలోని తుమ్మా వీధిలో కోటి దీపోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దీపం ప్రాణానికి ప్రతీక అని, జీవనాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారన్నారు. దేవుణ్ణి ఆరాధించడానికంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్నమాట అని తెలిపారు. ముందు దీపం వెలిగించడమే కాదు, షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనదని అన్నారు. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యమైన దేవునికి తప్పవు కదా అని చెప్పారు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని వెనుకే దేవతలంతా ఉంటారని తెలిపారు. కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నాలని. భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అన్ని విధాలైన జ్ఞానానికి ఆయనే ఆధారం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పోషించేవాడు కనుక జ్యోతి రూపంలో భగవంతుడిని ఆరాధిస్తామన్నారు. కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానం అనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద అని గుండుశంకర్ తెలిపారు. అన్ని సంపదల కన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తామని అన్నారు. మనం చేసే పనులు మంచివైనా చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే చేస్తాం. అందువలనే అన్ని శుభ సందర్భాల్లో మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్టీఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కోస్టా పంచాయతీ పైడిపేటలో వెలిసిన శ్రీ వైద్యనాథేశ్వర ఆలయ ప్రాంగణంలో వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యానందు ఏర్పాటు చేసిన గంగా హారతి కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతిరి ఈశ్వరరావు పాల్గొని పూజా క్రతువులు నిర్వహించి అక్కడ ఉన్న కోనేటికి శివగంగ పుష్కరుడిగా నామకరణం చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథ నాయుడు, టీడీపీ యువ నాయకులు పిషిని హరి, జయార్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం, శివభక్తులు తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఓ విలేకర్ తనపై దాడి చేశారంటూ శ్రీకాకుళంలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం దమ్మల వీధికి చెందిన కారు డ్రైవర్ తూరాడ సత్యం అనే వ్యక్తి ఎప్పట్లాగే తన విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి రోడ్డుకు అడ్డంగా పవన్ అనే విలేకరి కారు ఉండడంతో గమనించి సదరు విలేకరిని పక్కకు కారును పార్కు చేయమని కోరారు. అయితే ఈ సందర్భంలో వారిద్దరి మధ్య వివాదం చెలరేగి గొడవకు దారితీసింది. సదరు విలేకరిపై తూరాల సత్యం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హరికృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతిరి ఈశ్వరరావు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమే. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు చిరస్మరణీయుడు అని ఎన్టీఆర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నానని నడుకుతిరి ఈశ్వరరావు పేర్కొన్నారు. కూటమి నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ అన్నారు. నగరపాలక సంస్థ శ్రీకాకుళం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి నిధులతో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆరోగ్య బాగోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా షెల్టర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించామని, ఇక్కడ ఉండే నిరాశ్రయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి బాగోగులు చూసే వారెవరూ లేరని ఈ విషయాన్ని అధ్యక్షులకు తెలుపగా స్పందించిన ఆయన తన వైద్య బృందంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడి రవికుమార్ అన్నారు. అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ వైద్య శిబిరంలో ఇక్కడ వారితో పాటు స్థానికులు కూడా సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారని అన్నారు. గత 4 ఏళ్లుగా ఇక్కడ సరైన వసతులు కల్పించడంలో
ప్రభుత్వాధికారులు దృష్టి సారించలేదని, దీంతో ఈ ప్రదేశం అంతా అశుభ్రంగా ఉంటూ దోమలతో నిండి అడవిని తలపిస్తుందని, ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు మనకి డిసీజెస్ అనేవి క్లోజ్డ్ గా ఉండడం, అన్హైజినిక్ మెయింటెనెన్స్ వల్ల, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల, ఈ దోమల వల్ల ఈ డెంగ్యూ జ్వరాలు కానీ, ఈ కఫ్, కోల్డ్, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం జరుగుతుంది. దాని గురించి ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టాలని మా మెంటారు, మా జడ్సీ గారు మాకు ఆదేశాలు ఇస్తే, వాళ్ళ ఆదేశాల అనుసారం మేము ప్రెసిడెంట్ గా మేము అన్ని రెస్పాండ్ అయ్యి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చాలా వరకు వైద్య పరీక్షలు చేసి సుమారు 50 నుంచి 100 మందికి మందులు పంపిణీ చేసి, అలాగే వాళ్ళకి ఉదయం ఈ టిఫిన్ కూడా సప్లై చేసి శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున మేము నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం జరిగింది. అయితే గడిచిన 4 సంవత్సరాల నుంచి ఈ షెల్టర్ ఇలాగే ఉంది, కానీ దీనికి మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇందాక మా జడ్సీ గారు చెప్పినట్టుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఇన్ఫార్మ్ చేసి ఇంచుమించు వీలైతే ఈ చుట్టూ ఉండే పరిసరాలని పరిశుభ్రపరిచి వాళ్ళకి ఎంత వీలైతే అంత హెల్ప్ చేయాలని మా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున నేను ప్రార్థించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడాను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మున్సిపల్, మెప్మా సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేదంటే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. మెంటార్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఇచ్చిన సలహాల మేరకు ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అందరి సభ్యుల సలహాలు సూచనలతో నిరంతర సేవలు కొనసాగిస్తామని అన్నారు. అనంతరం నైట్ షెల్టర్ లో ఉండేవారితో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్న వారందరికీ అల్పాహారాన్ని అందించారు. కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, లయన్స్ క్లబ్ సెంట్రల్ కోశాధికారి జోగి భారతి, సభ్యులు టెక్కం రామ్ గోపాల్, గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం తామాడు పంచాయతీలోని శ్మశాన వాటికకు వెళ్లే దారిలో జంగిల్స్ క్లియరెన్స్ చేపట్టిన మాజీ టీడీపీ సర్పంచ్ గొర్రె శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం తామాడ పంచాయతీలో శ్మశాన వాటికకు పోవాలంటే ఆపసోపాలు పడాల్సిందే. ఈ రహదారిలో జంగిల్స్ తో పూర్తిగా కప్పబడి ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దీని దుస్థితిపై అప్పటి టీడీపీ నాయకులు, వైకాపా నేతలను నిలదీసినా ఫలితం లేకుండా పోయింది. అయినా సీనియర్ నాయకులు గొర్రె శ్రీనివాసరావు జంగిల్ క్లియరెన్స్ కు నడుం బిగించారు. దీంతో తన సొంత నిధులను వెచ్చించి జంగిల్ క్లియరెన్స్ ను చేయించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. యలమంచిలి గ్రామంలో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుగ్గు రామమూర్తి. మంగళవారం జలుమూరు మండలం కొండకామేశ్వరపేట గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్లింగ్ చేప పిల్లలను బగ్గు రామమూర్తి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేసి, అలాగే 90% సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టిందని అన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని, ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటుందని, ఇప్పటి వరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందని, గత ప్రభుత్వాలైతే మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాలను, కుల వృత్తులను ఆధారపడి బతికే వాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు రూపొందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరియు మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షుడు భావన దుర్యోధన. పలాస నియోజకవర్గం మందస మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భావన దుర్యోధన అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి దాసరి తాతారావు,
సీనియర్ నాయకులు జీకే నాయుడు, మండల జనసేన అధ్యక్షుడు పుప్పాయి గోపాలరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు భావన దుర్యోధన మాట్లాడుతూ ప్రజా సంఘాల పేరుతో కొంతమంది వ్యక్తులు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని, వారితో కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఉన్నారని అన్నారు. ఎయిర్పోర్ట్ అంశం కేవలం పలాస నియోజకవర్గానికి సంబంధించింది కాదు, ఇది మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన సమస్య అని, దీనిపై విఘ్నులైన ప్రజలు అవగాహన చేసుకోవాలని మనవి చేశారు. మన స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మనకున్న అనుమానాలన్నీ తీరుస్తారని, నష్టపరిహారం పెద్ద మొత్తంలో అందడానికి యువతకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేద్దామని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి దాసరి తాతారావు మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి అక్కడ ప్రజలు 30,000 ఎకరాలు భూమి ఇచ్చారని, అలాగే పోలవరానికి సంబంధించి అక్కడ నిర్వాసితులు భూములు కోల్పోయారని, పలాస దగ్గరలోనే ఆఫ్షోర్ ప్రాజెక్టుకు అక్కడి నిర్వాసితులు భూములు ఇచ్చారని, వారందరికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చక్కని పరిహారం అందించిందని, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగడం వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కావాలని పని కట్టుకుని కొంతమంది వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, వాళ్ల భ్రమంలో ఎవరూ పడొద్దని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో జీకే నాయుడు, దాసరి తాతారావు, రట్టి లింగరాజు, బమ్మిడి కర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఉర్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్వైజర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. మంగళవారం నర్సనపేట మండలం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్యాధికారులతో మాట్లాడుతూ హాస్పిటల్ నందు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆసుపత్రిలో ఓపీని మరింత పెంచాలని, వైద్యులు, సిబ్బంది ప్రజలకు, రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఘనంగా నివాళులర్పించారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఉండడం వల్ల అందరం స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాజ్యాంగం తయారు చేయడానికి వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ తయారు చేయడమేనిదని అన్నారు. భారత రాజ్యాంగ పీఠికను జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. నివాళులర్పించిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ అప్పారావు తదితరులు ఉన్నారు. సోషల్ మీడియాలో వికృతి చేష్టలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిడకట్ల విఠలరావు అన్నారు.
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ దహనానికి పాల్పడ్డారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిరికట్ల విఠలరావు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మంగళవారం ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియాలో వికృత చేష్టలకు తెగబడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు అత్యంత అరాచకానికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష కుటుంబాలపై కూడా అత్యంత పాశవికంగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వదలలేదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వదలలేదు, ఆఖరికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌతు కుటుంబాన్ని కూడా వదలకుండా ఇష్టారీతన చేసినటువంటి ట్రోలింగ్స్ మనం చూసాం. ఆ దానికి తిలోదకాలు ఇవ్వాలని ఏదైతే ఇవాళ మన జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్ లో ఒక చట్టం కూడా చేయటం జరిగింది. ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తిస్తారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీ యాక్ట్ ని కొత్తగా పునరుద్ధరిస్తూ దానికి చట్ట రూపం కూడా కల్పించారు. రానున్న తరాలు ఈ విష సంస్కృతి వలలో చిక్కుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో రాక్షసానందానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అవాకులు చవాకులు మాట్లాడిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జబాబురావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బడ్డ నాగరాజు, సప్ప నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టం రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఆడపిల్లను ఎవరు వేధించినా సరే కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దీనికి తిలోదకాలు ఇవ్వాలి. భవిష్యత్తులో ఒక మంచి సాంప్రదాయంగా రాజకీయాలు జరగాలి, ఒక మంచి విలువలతో కూడినటువంటి రాజకీయాలు జరగాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క నేరస్తుడికి కూడా చట్టపరంగా శిక్షించబడాలనేటువంటి ఆలోచనతో మాత్రమే కక్ష సాధింపులు అనేటువంటిది లేకపోయినా గానీ చట్టం దాని పని అది చేసుకుపోతుంది. చట్టపరంగానే వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించగలగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ డీఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. తప్పనిసరిగా పోలీసు అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకుంటారని ఆ వీడియో క్లిప్పింగ్లో ఆధారాలతో సహా మేము ఇచ్చాం. వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి మరి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు చేపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ జై హింద్, జై తెలుగుదేశం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకుని కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బస్టాండ్ ఆవరణలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి అంశాలను రాజ్యాంగ అమలు దినోత్సవం ద్వారా పౌరులకు సమాచారం అందిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంపై కక్ష సాధింపులకు ప్రభుత్వం పూనుకుంటుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలిగించేలా పాలన చేస్తుందని అన్నారు. పౌరులు మాట్లాడే స్వతంత్రాన్ని కోల్పోయారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నందుకు కేసులు బనాయించడం తగదని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వీటికి సమాధానం చెప్పే రోజు వస్తుందని హితవు పలికారు. వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్లా దేవరాజ్ మాట్లాడుతూ కేంద్రం అమలు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని, దీన్ని తమ దళిత కులాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని, కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే తాము ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.